ఆయన పెందల కాడే లేచి ఇంకా ఎంత బాగా క్లారిటీగా రాస్తున్నా. పెందల కాడే లేచి ఏంటంట, ఇంకను చాలా చీకటిగా ఉండగానే బయలుదేరి ఏ మార్గానంట, అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలా? మీకు అర్థమవుతుందండి? ఆయన వాడుక చూడండి ఎలా ఉందో. ఇంకను చాలా చీకటిగా ఉండగానే లెగిసి ఆడపిల్లలు ఎవరు లేస్తున్నారా? చాలా చీకటిగా ఉండగానే ప్రార్థన చేసుకునే వాళ్ళు ఎవరు లేచి ఉందా ప్రార్థన జీవితం? మాట్లాడితే ఒకటి అంటాం మనం, ఇద్దరు ముగ్గురు ఎక్కడ ఉంటారో అక్కడ ఇద్దరు ముగ్గురు ఎవరు మంచోళ్ళ? ఆయన చూడండి, ఆయన వాడుకలో ఇదొక వాడుక ప్రార్థన. ఇంకా చాలా చీకటి ఉండగానే ఎందుకని రాశాడు చూడండి, చాలా చీకటి. ఆ చీకటిలో అరణ్యములో ప్రయాణం చేస్తున్నాడు చక్కగా. అడవిలాగా ఉన్నటువంటి అరణ్య ప్రదేశంలో వెళ్ళి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఎంత బాగుంది చూడండి. ఈయన ఎక్కడున్నాడని తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి. అక్కడ సీమోనును అతనితో కూడున్న వారు ఆయన వెతుకుచూ వెళ్ళారు. వెతుకుతున్నారు అనమాట. ఈయన ఎక్కడున్నాడో. ఏం చేస్తున్నాడు ఈయన? చీకటి ఉండగానే యేసుక్రీస్తు వారు ప్రార్థన అలవాటు లేని వాళ్ళు కుటుంబాలు ఏమీ బాగుపడవండి. ప్రార్థనా జీవితం ఉండాలి. అది ఎప్పుడు అనుకుంటున్నారు మీరు? ఆయన ఎప్పుడు పడుకునేవాడు యేసుక్రీస్తు వారు? పగలంతా చెప్పండి, పగలంతా ఏం చేసేవాడు అంటే ఆయన బోధిస్తూ ఉండేవాడు. అదొక వాడుక. రాత్రి ఎప్పుడు పడుకునేవాడో తెలీదు, కానీ ఆయన ఏం చేసిన పెందల కాడే లేచాడంట. ఇది ఆయనకు ఒక వాడుక తెలుసా? ఎప్పుడు చూసినా పెందల కాడే. కానీ యేసుక్రీస్తు వారి జీవితంలో మనసు పూర్తిగా నిద్రపోయిన సందర్భాలు రెండు. ఎక్కడ? ఒకటేమో పశువుల తొట్టెలో, రెండోది వాడ ప్రయాణం చేస్తున్నప్పుడు అమరమని తలగడ కింద చేసుకుని పడుకుని. ఆ రెండు సందర్భాలు ఇంకెక్కడ కూడా మనసు పూర్తిగా పడుకున్నాడని ఉండదు. కానీ ఆయన ఎప్పుడు లేస్తున్నాడంట? పెందలకాడే. ఈ పెందలకాడే లేస్తే చాలామంది కూడా వాక్యం వినడానికి, చాలామంది స్త్రీలు కూడా పెందలకాడే వచ్చేసేవారు ఆయన దగ్గరికి. పెందలకాడే వచ్చేసేవారు. చాలా చీకటి ఉండగానే వాక్యం వింటాకు వచ్చేసేవారంట. తెల్లారగట్ల. ఎప్పుడైనా తెల్లారగట్ల వాక్యం వింటాకి వెళ్ళారా? అదేంటంటే ఆ వాడుక చాలా విలువైంది. ఆ విలువైన వాడుక చాలా కుటుంబాలను ఏం చేస్తుంది? కడతది. పౌలు గారు కూడా అలాగే ప్రార్థించేవాడు. అందుకని అన్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను. ఎలా ప్రార్థించేవాడు? అసలు ఎంత పెందల కాడే లేచి ప్రార్థించే అవకాశం నీకుంటే నువ్వు ధన్యుడువు, ధన్యురాలు. అసలు నువ్వు ఎప్పుడు పడుకున్నా సరే పెందల కాడే లేచి చాలా చీకటి ఉండగానే ఏంటంట, అరణ్య మార్గం ఆయన బయలుదేరి వెళ్ళి ఎక్కడో ప్రార్థన చేసుకుంటే వీళ్ళందరూ ఏం చేస్తున్నారంట? వీళ్ళందరికీ వెతుకుతున్నారు. అంటే యేసుక్రీస్తు వారిలో ఉన్న రెండో వాడికి ఏంటంట? ప్రార్థన. రెండో వాడికి ఏంటి? ప్రార్థన బోధించడం ఎంత విలువైందో ప్రార్థించడం కూడా అంతే విలువైంది. కింద మాట చూడండి, ఆయనను కనుగొని అందరూ నిన్ను వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా. ఏం చేస్తున్నారంట? అందరూ ఏం చేస్తున్నారంట? ఆయన్ని వెతుకుతున్నారంట. అందరూ ఎక్కడికి వెళ్ళిపోయాడు అని. ఎక్కడికి వెళ్ళాడు ఆయన? ఎక్కడికి వెళ్ళాడు? ప్రార్థించుకోవడానికి. ప్రార్థన చాలా విలువైంది. మనసు పూర్తిగా ప్రభువుని అడగండి ప్రార్థనలో. అది ఎప్పుడు? నీకు కుదిరినప్పుడు ప్రార్థన కాదు, నీకు నచ్చినప్పుడు ప్రార్థన కాదు. ఒక వాడికి పెట్టుకోవాలి ప్రార్థన టైం. ఇదిగో పండుకునేటప్పుడు, లేకపోతే ఎప్పుడు లేగాలే, నువ్వు లేచినప్పుడు ప్రార్థన కాదు.
ఆయన ఎలా చెప్తున్నాడు, పెందల కాడే లేచి చాలా చీకటిగా ఉండగా ప్రార్థన చేయడానికి వెళ్ళిపోయి అరణ్య ప్రదేశంలో ప్రార్థన చేస్తుండగా వీళ్ళందరూ వెతుకుచున్నారు. ఎక్కడికి వెళ్ళావయ్యా, ఎక్కడికి వెళ్ళావయ్యా, ఎక్కడికి వెళ్ళావయ్యా, పగలంతా మీ కూడా తిరిగాం కదా, రాత్రి పడుకున్నావు కదా మాతో పాటు, మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతాను, మళ్ళీ నెతుక్కుంటూ వెళ్ళిపోతే అక్కడ ఏమన్నాడు తెలుసా ప్రభు రెండో వాడుక, ఆయన ఇతర సమీప గ్రామములలోనూ నేను ప్రకటించినట్లు వెళ్ళుదము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తినని వారితో ఏం చేశాడు తెలుసా చెప్పాడు. ఎన్నో వచనం చదువుతున్నాం మనం, ఈ అదే 10వ అధ్యాయం 1వ వచనం కూడా చదవండి మార్కు సువార్తలో. ఆయన అక్కడ నుండి లేచి యోదయ ప్రాంతములకు యాదాను అద్దరికిని వచ్చెను. జనసమూహములు తిరిగి ఆయన వద్దకు కూడి వచ్చిరి. ఆయన తన వాడుకు చెప్పిన వారికి మరలా మరలా ఏం చేస్తున్నాడంట, బోధిస్తున్నాడు. ప్రార్థన చేస్తున్నాడు, ఇంకో ఏరియాకి వెళ్ళిపోతున్నాడు, బోధిస్తున్నాడు. ఈ జనాలందరూ కూడా నెతుక్కుని ఎవరు కూడా తిరుగుతున్నారు, వాక్యం కూడా, ప్రభువు కూడా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే కూడా ఆయన ఎప్పుడు లేస్తాడా అని చూస్తున్నారు, ఎప్పుడు వాక్యం అందిస్తాడా అని చూస్తున్నారు. ఎంత చక్కగా ప్రభు చూడండి, ఎంత చక్కగా ఒక విధానాన్ని వాళ్ళకి నేర్పిస్తున్నాడు చూడండి. ప్రభువారితో తిరగలేదు, ప్రభువారిని సరిగ్గా చూడలేదు, ప్రభువారితో సహవాసం చేయలేదు. అది బాగా అవపాసనం పట్టేశాడు. ఎవరు, అపోస్తుడైన పౌలు గారు. ఇంకా ఇంకో విషయం, ఇంకో అలవాటు ఉంది ప్రభుకి. ఏం అలవాటు తెలుసా? చూడండి ఒక్కసారి లోకా గారి దగ్గరికి వెళ్దాం. 4వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. తరువాత ఆయన తన వాడుక చెప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి, చూసారా, తన వాడికేంటి, వాక్యం చదవడం, 1 ప్రార్థించడం, 2 బోధించడం, 3 చెప్పండి వాక్యాన్ని. ఈ 3 మనలో ఉన్నాయా, వాడుకగా ఉన్నాయా? యేసుక్రీస్తు ఒక దేవుడయ్యుండి మనిషి కుమారుడికి లోకానికి వచ్చి భూమి మీద ఒక భక్తుడు ఎలా జీవించాలో, ఎలా నడుచుకోవాలో, ఇదిగో ఎప్పుడు ప్రార్థించాలో, ఇదిగో ఎప్పుడు సువార్త ప్రకటించాలో, ఎప్పుడు చదవాలో అవన్నీ వాడిక చేసేసుకున్నాడు ఆయన. మనకుంద వాడిక అలా చదివే విషయంలో కొంతమంది పిల్లలు చదువుతారండి, చక్కగా ప్రతిరోజు బైబిల్ చదువుకుంటారు, చాలా మంచిది. ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటారు, ఇంకా మంచిది. కానీ ఎవరికి 4 మాటలు కూడా చెప్పండి ఏం చేయరు, ప్రకటించరు. చెప్పండి, ఆయనకి ప్రార్థించడం, తర్వాత ప్రార్థించడం వాడుక, బోధించడం వాడుక, ఇంకేంటంట ఆ మాట చూడండి, ఆ మాట మరలా చదవండి. తన వాడుకు చెప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరము, తన వాడుక చెప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా, చదవడంలో. బైబిల్ చదవమంటే కాళ్ళు లేదంటారు. నిజంగా యేసుక్రీస్తు వరకు వచ్చిన కష్టాలు కన్నీళ్ళు మనకున్నాయా? మనకంటే ఎక్కువ కష్టాలు కన్నీళ్ళు జీవితంలో 33 సంవత్సరాల్లో భరించింది ఎవరు? అలాంటి ఆయనే వాడుకగా చేస్తున్నాడు. ఆయన చదవాల్సిన అవసరం లేదు, ఆయనకి అన్నీ తెలుసు, జరిగేది జరగబోయేది అన్నీ కూడా ఆయనకి తెలుసు. ఆయన ప్రార్థించవలసిన అవసరం లేదు. ప్రార్థన ఎవరు చేస్తారు? ప్రార్థన ఎందుకు చేస్తారు? అసలు ప్రార్థన అంటే ఏంటి చెప్పండి. ప్రార్థన అంటే ఏంటి? దేవా ఇదిగో మమ్మల్ని కాపాడు, మాకు ఇది దయచేయి. ఇప్పుడు యేసుక్రీస్తు వారికి ఏం అవసరం అంటే, ఒక మనిషిగా పుట్టిన వారికి భక్తి నేర్పిస్తున్నాడు ఆయన, భక్తిలో ఎలా ఉండాలో నేర్పిస్తున్నాడు ఆయన. ఇది వదిలేశారు, వాడుకగా ఉండవలసిన వదిలేశారు. మళ్ళీ ఆయన ఎక్కడెక్కడ కాలినడకం చేసేవాడు తెలుసా? 8వ అధ్యాయం చదవండి, 1వ వచనం చదవండి లోక సువార్తలో. 8వ అధ్యాయం 1వ వచనం చదవండి లోక సువార్తలో. ప్రకటించుచు ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను. చూసారండి ఏం చేస్తున్నాడంట? ప్రతి పట్టణం, ప్రతి పెద్ద పెద్ద పట్టణాల్లో తిరిగేస్తున్నాడు, చిన్న చిన్న గ్రామాల్లో తిరిగేస్తున్నాడు. ఏం చేస్తున్నాడండి 33.5 సంవత్సరాలు యేసుక్రీస్తు వారు?
యేసుక్రీస్తు వారు ప్రతి పట్టణములో, ప్రతి గ్రామములో ఎంత బాగా చూడండి. ప్రతి పట్టణము, ప్రతి గ్రామము ఎంత బాగుంది చూడండి. ఏది వదలట్లేదు వరుసగా. ఈ పట్టణంలోనికి వెళ్ళాలా, ఈ పట్టణంకి వెళ్ళి వాక్యం బోధించేది వీళ్ళని ఎత్తుకుంటమే. ఈరోజు అక్కడ ప్రార్థన చేసుకున్నాడు, ఆడ తిరిగేసి అలాగెళ్ళి చెప్పేస్తున్నాడు, ఇంకో చోట ప్రార్థన చేసుకుంటున్నాడు. అంటే వాడుక చెప్పిన ప్రార్థన, వాడుక చెప్పిన చదవడం, వాడుకకు చెప్పిన ఏంటంట బోధించడం ఎవరికుంది? మరలా ఎక్కడెక్కడ అనుకున్నాడో ప్రతి గ్రామములోను, ప్రతి చెప్పండి పట్టణములోను ఆయన ఏం చేస్తున్నాడంట? బోధిస్తూ ఏం చేస్తున్నాడంట? సంచరిస్తూ వెళ్ళిపోతున్నాడు, సంచారం చేస్తున్నాడు. ఇది అర్థమైనటువంటి అపోస్తులు తన బ్రతుకులో మనం ఏం చేస్తాం తెలుసా? అర్థమైనా సరే దాని ప్రకారం బ్రతకం. ఇది ఎవరికైతే అర్థమైందో వాళ్ళు ఏం చేశారు వాడుకగా తీసేసుకున్నారు. అమ్మ వాడుకు చెప్పిన నేను వాక్యం చెప్పాలి ప్రతిరోజు, వాడుకు చెప్పిన ఇదిగో బైబిల్ చదవాలి ప్రతిరోజు, వాడుకు చెప్పిన నేను ప్రతిరోజు నేను ఏం చేసుకోవాలి? ప్రార్థన చేసుకోవాలి. వాడుకకు చెప్పిన ప్రతి ఒక్కరికి సువార్త చెప్పాలి. ఇది ప్రతి ఒక్కన క్రైస్తవ జీవితంలో ఏమవ్వాలి చెప్పండి? వాడుక అవ్వాలి. కానీ మన వాడుకే ఏం చేస్తున్నాం? కొన్ని పాత నిబంధనలోకి వెళ్ళి కొన్ని సంగతులు ఆలోచిస్తానంట, చిన్ననాటి నుంచి నీకు వాడుక అయిపోయింది ఏంటి? నా మాటలను నిర్లక్ష్య పెట్టడం. చిన్నప్పటి నుంచి వాడుక అయిపోయింది ఏంటి? పాపము చెయ్యడము అంటాడు. కానీ యథార్థంగా నిజంగా ఏ పట్టణాలైతే, ఏ గ్రామాల్లో అయితే యేసుక్రీస్తు వారు తిరిగారో, వాడుకకు చెప్పిన ఇవన్నీ చేశారో, ఈ వాడుకంతా ఎవరిలోనికి వస్తుంది తెలుసా? ఎవరిలోనికి వస్తుంది? క్రీస్తును పోలి నడుచుకున్న వారిలోకి వస్తుంది. యాజ్ ఇట్ ఈజ్గా పోయిన వారం మనం మాట్లాడుకున్నట్టు తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం నుంచి మనం చదివితే చూడండి, అపోస్తుడైన పౌలు గారు అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 1, 2, 3 వచనాలలోనికి వెళితే అక్కడ వాక్యం చెప్పొచ్చాడు. ఎవరికి? తెస్సలోనికలో ఉన్నవారు. తెస్సలోనికలో ఉన్నవారికి వాక్యం చెప్పొస్తే ఆ 3 రోజుల వాక్యానికి యేసుక్రీస్తు వారిని వారు ఊరిలో చూపించేశారు. వాళ్ళ బ్రతుకులో కనిపించేలా చేసేసారు. వాళ్ళు ఏం చేశారంట? విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, ప్రభువు అయిన యేసుక్రీస్తునందు నిరీక్షణతో కూడిన మీ ఓర్పును. చూడండి ఏమేమి వచ్చేసినట్టు వాళ్ళలోకి? విశ్వాసం వచ్చింది, ప్రేమ వచ్చింది, ప్రయాసం వచ్చింది, ఓర్పు వచ్చేసింది. చూసానే ఆయన కొరకు ఎదురు చూసే నిరీక్షణ కూడా ఎన్ని రోజులకి, ఎన్ని మెసేజ్లకి? అంతేకాదు ఎంత గొప్పగా ఎదిగారంటే వాళ్ళు ఇంకా కిందకు చదివితే చూడండి, మేము మా తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనుచు మా ప్రార్థన యందు మీ విషయమై విజ్ఞాపన చేయొచ్చు మీ అందరి నిమిత్తం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్న పౌలు గారు మాట్లాడుతున్నారు. మీ అందరూ చాలా బాగా బలపడిపోయారు. ఎలా తెలిసింది బలపడిపోయారని? తెస్సలోనికలో నుంచి వీళ్ళు ఎలా వచ్చేసారు అసలు? ఎవరో పౌలు గారును, ఇంకెవరో శేలా గారును ఎలా వచ్చేసారంటే 3 రోజులు వాక్యం విన్న తర్వాత వాళ్ళని చంపేయడానికి వస్తే వాళ్ళు గబాగబాబని వాళ్ళని ఏం చేశారు? అయ్య బాబు, మాకు వాక్యం బోధించిన సేవకులు బతుకుండాలి, వాళ్ళ బతుకుంటే ఇక్కడ కాకపోతే ఇంకో చోట వెళ్ళి వాక్యం చెబుతారు అని గబాగబా రాత్రి ఎక్కడ పంపించేశారు? వాళ్ళని బెరయాక పంపించేశారు. వెంటనే బెరయాక పంపించేశారు. 3 మెసేజ్లు వారు గుండెల్లో పెట్టేసుకున్నారు, హృదయంలో పెట్టేసుకున్నారు. అక్కడ ఏం జరిగింది చూడండి. వాళ్ళ భయంకరమైన నిందలు వచ్చేసినాయి. అక్కడ మన పోయిన వారం విన్నదే భయంకరంగా 9వ వచనం 17:9 చదివితే, వారు యాసోను వద్ద మిగిలిన వారి యొద్దను జామీను తీసుకుని వారు విడుదల చేసిరి. వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును శీలను ఎక్కడ పంపించేశారంట? అక్కడ 3 రోజులు వాక్యం విన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ తెస్సలోనికలో ఉన్నవాళ్ళు ఏం చేశారంట? వెంటనే ఎక్కడ పంపించేశారు? బెరయాకు పంపించేశారు. ఆ తర్వాత మళ్ళీ అక్కడికి పౌలు గారు వెళ్ళలేదు, కానీ తిమోతి గారిని పంపించాడు అక్కడికి.
కొన్ని పత్రికలు ఇచ్చి తిమోతి గారిని పంపిస్తే ఆ తిమోతి గారి మరలా వచ్చాళ్ళు ఎలా బలపడ్డారు ఏంటన్నది చెప్పినప్పుడు రాస్తున్న పత్రికే ఏ పత్రిక ఇది? తెస్సలోనికి రాసిన పత్రిక. వాళ్ళ గురించి ఏమని మాట్లాడుతున్న 4వ వచనంలో, ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా. మనం దేవుని చేత ప్రేమించబడాలంటే 4 ఉండాలి మనలో. ఏంటవి? 1 ప్రేమ, 2 విశ్వాసం, 3 ప్రయాసం, చెప్పండి ఓర్పు, నిరీక్షణ. ఇవన్నీ ఎవరిలో ఉండాలి? ఈ ఉంటే ఎవరి చేత ప్రేమించబడతామంట మనం? ఎవరి చేత? దేవుని చేత ప్రేమించబడతామంట. చూడండి, చదవండి. మీ ఆర్ మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రము కాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ వద్దకు వచ్చినన్న సంగతి మాకు తెలియను. మీ నిమిత్తం మేము మీ ఎడల ఎట్టివారమై ఉంటుమో మీరెరుగుదురు. చూడండి, పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యాన్ని ఏం చేశారంట? ఆ 3 రోజులు వాక్యం చెప్పడానికి చాలా కష్టపడ్డారు. చాలా భయంకరంగా వాళ్ళని చిత్రహింసలు పెట్టడానికి వచ్చారు, పెట్టారు. అయినా సరే ఆ 3 విశ్రాంతి దినాలు 3 రోజులు వాళ్ళకి వాక్యాన్ని అందిస్తే వాళ్ళ విశ్వాసంలో ఎదిగిపోయారు. ప్రయాసములతో కూడిన ప్రేమలో ఎదిగిపోయారు. ఓర్పులో ఎదిగిపోయారు. ఎవరు చెప్పండి? తెస్సలోనికలో ఉన్నవారు. వాళ్ళ వాక్యం వినేటప్పుడు ఇంత సదుపాయాలు లేవు వాళ్ళకి. సీక్రెట్గా ఇలా మైకులు లేవు, సీక్రెట్గా వాళ్ళని కూర్చోబెట్టి సమాజ మందిరంలో కూర్చోబెట్టి ఇదిగో ఎవరైనా వస్తున్నారా లేదని కాపలా పెట్టి చాలా జాగ్రత్తగా వాళ్ళకి వాక్యాన్ని వినిపిస్తే శ్రద్ధగా విన్న 3 మెసేజ్లు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? హృదయంలో పెట్టేసుకున్నారండి. నిజంగా వాళ్ళ పాడుకోవచ్చు. ఏమని పాట తెలుసా? నీ వాక్యమే నన్ను బ్రతికించను. వాక్యం మీద ఆశ పెట్టేసుకున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు క్యాస్టీజ్గా యేసుక్రీస్తు వారిని వారు ఊరిలో చూపించేశారు. చూడండి ఎలాగుందో. అంగీకరించిరి, మమ్మును ప్రభువును పోలి నడుచుకున్న వారైతే. చూడండి, 3 రోజులకే సేవకులను పోలి నడుచుకున్నారంట. 3 రోజులకే చూడండి ప్రభువుని పోలి నడుచుకున్నారంట. కాబట్టి మాసిదోనియాలోను అకయాలోను విశ్వాసులందరికీ ఆల్రెడీ మాసిదోనియా అకయాలో ఎవరున్నారు? విశ్వాసులు ఉన్నారు. వాళ్ళందరికీ మాదిరి ఎవరు అయిపోయారు? మనం ఎవరికైనా మాదిరి అయ్యామా? ఇంతకాలం వాక్యాలు విని ఎవరికైనా మాదిరిగా ఉంటున్నామా? వాళ్ళందరికీ మాదిరైపోయి నెక్స్ట్ మాట చూడండి. కాబట్టి మాసిదోనియాలోను అకయాలోను విశ్వాసులందరికీ మాదిరైతిరి. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యం మాసిదోనియాలోను అకయాలోను మ్రోగెను. చూడండి, అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందు దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసం వెల్లడాయని. చూడండి, ప్రతి స్థలమందు యేసుక్రీస్తు వారు ప్రతి పట్టణం ప్రతి గ్రామం చూడండి ప్రతి స్థలములోను మాసిదోనియాలోను అకయాలోను వాక్యాన్ని మ్రోగించేశారంట, వెళ్ళిపోయారంట మాటలు వినగానే. ఎంత బాగా ఎదిగిపోయారండి వాళ్ళు. ఎన్ని మెసేజ్లకి? 3 మెసేజ్లకి. ఇంకా కింద చూడండి, దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసం వెల్లడాయని గనుక మేమేమీ చెప్పవలసిన అవసరం లేదు. మీ యొద్ద మాకెట్టి ప్రవేశం కలుగును. అక్కడ జనులు మిమ్మల్ని గూర్చి అక్కడున్న వాళ్ళు వీళ్ళు చెప్తున్నారంట. ఏమనంట? మాసిదోనియా అకయ వాళ్ళు చెప్తున్నారంట. ఏమని చెప్తున్నారంట? అసలు భక్తులంటే ఎక్కడున్నారు? తెస్సలోనికలు ఉన్నారు. అసలు భక్తులంటే వాక్యాన్ని అందించే వాళ్ళంటే ఎక్కడున్నారు చెప్పండి? తెస్సలోనికలో ఉన్నారు. దేవుని కొరకు బ్రతికే వాళ్ళంటే ఎక్కడున్నారు? అసలు వాళ్ళ దగ్గరే ఉండకుండా వాళ్ళు ఊర్లు దాటిపోయి ప్రతి స్థలమందు వాక్యాన్ని మోగించేస్తున్నారు విశ్వాసంతో. అలాంటి వాళ్ళు ఎక్కడున్నారు? చాలామంది వేదికలెక్కి వేదికల దగ్గరే చెప్పాలి, వేదికల మీదే చెప్పేయాలి. చెప్తే ఇదే పెద్ద స్పీకరం, ఇదే పెద్ద వాడబడతాం అనుకుని స్టేజీలు ఎక్కడానికి చూస్తారు. కానీ వ్యక్తిగతంగా వెళ్ళి ఇదిగో విన్న వాక్యం ఇంకొకళ్ళు చెప్తారా? ప్రభువుని చూపించేశారు వాళ్ళ జీవితాల్లో. ఎవరు? క్వశ్చన్ చెప్పనండి. ఇలా స్టేజీల మీద మీరు వింటాకొచ్చిన వాళ్ళు కాబట్టి మీరు ఏం చేస్తారు? మీరు వింటారు. మేము ఏం చెప్పినా వింటారు. అదే బయట ఇంకో వ్యక్తిగతంగా వాళ్ళు మనం ఏం చెప్పినా చెప్పండి, ఏం చెప్పినా వాళ్ళు ఏం చేయరు? వినరు.
మేము ఏజెన్సీకి వెళ్తున్నాం 3 నెలల నుంచి మొత్తం ఎవరిని అసలు తడికి దాటి రానివ్వట్లేదు ఒక ఆవిడ. తడికి దాటి ఉప్పరెల్లి అనుకుంటాం, కనరపోడ మొత్తం మీద 3 నెలల నుంచి తడికి దాటి రానవట్లేదు. అసలు రావద్దనా, అది కాదమ్మా అని మాట్లాడుతుంటే అసలు రావద్దని చెప్పామా, రావద్దు అసలు. మొత్తం అందరిని ఎంత 60-70 ఎంతమంది అయితే ఉన్నామో అంతమందిని కూడా రావద్దు 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 అంటమే. నేను వెళ్ళినా ఎవరు వెళ్ళినా ఎంత దూరం ఉంటుంది తడికి రావద్దు అనేటమే. ఎప్పుడు వెళ్ళినా సరే ఒక అడిగేస్తున్నాం అన్నప్పుడు అరిచేస్తుంది. అప్పుడు ఏంట్రా బాబు ఇలాగుంది అసలు, అలాంటి వాళ్ళకి వాక్యం ఎలాగంతది, అలాంటి వాళ్ళకి వాక్యం ఎలాగంతది. మనల్ని ఎవరన్నా ఒకవేళ ఇలా దారంటే వెళ్ళేప్పుడు ఎలాగెళ్తున్నామని అడిగారు అనుకోండి, ఏం చేస్తాం? మీ బాబు ఏంచాడా, మీ తాత ఏంచాడా, ఏంటది, మీ చుట్టాలు వేయించారా, మీ ఇంటి పేరటోళ్ళు వేయించారా, ఏంటి, ఎన్ని చదివేస్తాం? ప్రభు కోసం చాలా బాధేసిందండి. 3 నెలల నుంచి రానివ్వట్లేదు. అప్పుడు అర్థమైంది నాకు, ఒకసారి సువార్తకి వెళితే మన వాళ్ళని తడికేసేసి కర్రతో కొట్టేసి చచ్చిపోయిన ఆవిడికి సంబంధించిన ఆవిడ అయి ఉంటుంది, ఈవిడి ఆ ఫ్యామిలీ అయి ఉంటుంది. ఒకసారి చెప్పాం కదా, ఒక ఆవిడికి నోటంటాను వెనకాల నుంచి బ్లడ్ పడిపోయి చచ్చిపోయింది. అంతకు ముందే సువార్తకి వెళ్తున్న మన తమ్ముడోళ్ళని తడికేసేసి కర్రెచ్చుకుని వెనకాల కొట్టింది. మళ్ళీ నెల సువార్తకి వెళ్ళేటప్పటికి ఆవిడేంటి తెలుసు చచ్చిపోయింది, దినం చేస్తున్నారు. జనమందరూ ఉన్నారు, ఏంటని అలాగెళ్ళేటప్పటికి అప్పుడు చెప్తున్నారు, మీ మీద ఒక ఆవిడ దెబ్బలాడింది, ఆవిడ మీరు వెళ్ళిన తర్వాత 3 రోజులకి వెళ్ళగలగ చచ్చిపోయింది, ఆ ఊరోళ్ళు అందరూ చెప్పుకుంటున్నారు మీకు చాలా ప్రమాదం, మీరు వెళ్ళకండి. 3 నెలలు మేము అటు వెళ్ళలేదు. మళ్ళీ ఈ మధ్యన ఈవిడ రెచ్చిపోతుంది, ప్రార్థన చేయండి, ఆవిడ పేరు కూడా తెలియదు. చక్కగా ఉంటుంది, సోతాకి చాలా తెల్లగా ఉంటుంది. ఇంకా 35 సంవత్సరాలు 30 ఉంటాయి అంతే. చాలా సేదరించేస్తుంది అసలు, నిజంగా అసలు అడిగి అట్నెత్తలేదు. ఆవిడ కోసం ప్రార్థించండి. అలాంటి వాళ్ళు వాక్యం బోధిస్తే ఎలా ఉంటుంది? మన తమ్ముడు అస్సలే వదిలినోళ్ళు. కానీ నేనంటే కాల సమయంలో ఉండి నిజంగా మంచి వంట చేశారు, అందరూ ప్రశాంతంగా తిన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నాకు చాలా హ్యాపీ అనిపించింది సువార్త భోజనాల్లో. చాలా బాగా పచ్చడి కానీ, చారు కానీ, చికెన్ కానీ నాకు చాలా హ్యాపీ అనిపించేసింది. ఎందుకంటే కడుపు నిండా అన్నం పెట్టే బాధ్యత ఎవరిదే? మీది. ప్రభుకి ఇష్టంగా వాక్యాన్ని బోధించి రావాల్సిన బాధ్యత ఎవరిదే? చెప్పండి, ఎవరిదే? మేము మాట్లాడేది మాది. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను చాలా సంతోషించాం. చాలా వందనాలమ్మ నీకు, నాగుండమ్మ. నిజంగా అప్పుడే అనుకున్నాను తినేటప్పుడు చాలా బాగున్నాయి. అలాగనే ప్రతి నెల బాగలేవా అని కాదు. ఏంటో అందరూ ఒకేసారి అందరూ కూడా చాలా ఆకలితో ఉంటామట. నేనేమో వాటర్ దగ్గర ఉంటాను. అక్కడ ఉన్న వాటర్ వాడేస్తారేమో వెళ్ళని, వాడైతే ఏమవుతారు? డాక్టర్ గారు వాడేస్తారు మనల్ని. దేవునికి స్తోత్రం కలుగును కాదు, అవునా కదా? చాలా సంతోషం వేసింది. అలాంటి సందర్భంలో ఇలాంటి ఎదురవుతున్నాయి, చాలా వ్యతిరేకం. ఇంకా కొన్ని చట్టాలు తీసుకొస్తున్నారు ఈ ప్రభుత్వంలో. గనుక ఈ దేశ అధికార ప్రభుత్వంలో కొన్ని చట్టాలు వస్తే కన్నాపురంలోనే ఆపేస్తారు, లోపలికి వెళ్ళనివ్వకుండా. అలాంటివి వస్తాయి. ఈలోపే మనం ఏం చేయాలి? ఏం విన్నారో ఏంటో, ఏం అర్థమైందో ఏంటో. ఎన్ని మెసేజ్లకి మనం ఎన్ని మెసేజ్లు వింటాం ఇప్పటికీ? ఎన్ని వినుంటాం చెప్పండి? కొన్ని మెసేజ్లు బాగా వింటామండి. ఎలాంటి మెసేజ్ తెలుసా? ప్రతి వారం కానుక అయిపోతే శాపంతో చచ్చిపోతాం అన్నామనుకోండి, అది ఇక్కడ ఎట్టేసుకుంటాం. దశంభాగం ఇవ్వకపోతే దరిద్రం పట్టుకుంటుంది నీకు అన్నారనుకోండి, అది కూడా ఇక్కడ పెట్టేసుకుంటాం. కొన్ని సంఘాల్లో కూడా దశంభాగం ఇస్తావా, బాప్తిసం ఇస్తా అంటే ఇస్తానంటేనే బాప్తిసం ఇస్తారు. అవన్నీ మనసులో పెట్టుకుంటాం. కానీ వీళ్ళు ఏది మనసులో పెట్టుకున్నారంట? ఏదేమైనా పర్వాలేదు, మాసిదోనియాలోను అకయాలోను ఏంటంటే వాక్యం ప్రకటించేయాలి, వాక్యం మోగిపోవాలి. ఎవరి ద్వారా? నీ ద్వారా. మీ ఇంటి పక్కన మోగుతుందా వాక్యం? గోల మోగుతుంది. మనం ఇంట్లో దెబ్బలాడుకుంటే వీళ్ళ ప్రార్థనకు వచ్చిన వాళ్ళ ఎవరెళ్ళ కొట్టుకు చచ్చిపోతున్నారు అంటారు. ఏం మోగాలి అసలు?
ఏం మోగాలి? ఎక్కడ తెస్సలోనికి చెప్పండి, ఎక్కడ మాసిదోనియా, ఎక్కడ చెప్పండి, ఎక్కడ అకయ ఆ ప్రాంతాల్లోనికి వెళ్ళిపోయిందంట. అక్కడ ఉన్నవాళ్ళు చెప్తున్నారంట ఇక్కడ గురించి. వాళ్ళ విశ్వాసం ఎంత గొప్పదసల అని. వాళ్ళు ఎవరనుకుంటారు ఇంతకు మీరు? చదవండి. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడగు దేవునికి దాసుడగుటకు దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించును ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చినని ఎదురు చూచుటకును మీరు ఎలాగూ దేవుని వైపునకు తిరుగుతురో ఆ సంగతిని వారు వీళ్ళు వెళ్ళి చెప్పారంట. మేము ఎలా మారాం తెలుసా? ఎలా మారాం తెలుసా? ఎక్కడ చెప్పారు వీళ్ళు అందరు వెళ్ళి? నువ్వు మారింది ఎవరికన్నా చెప్పావా? మారి ఇదిగో ప్రభు నా కోసం ప్రాణం ఇచ్చాడు, ఇదిగో సిలువలో త్యాగం అయిపోయాడని ఎవరికైనా ఒక్కళ్ళకన్నా చెప్పావా? నీ ద్వారా ఒక్కళ్ళైనా బాప్తిసం తీసుకున్నారా? కానీ వీళ్ళు చాలా బాగా బలపడిపోయారంటండి. ఎవరు? ఎక్కడున్నవాళ్ళు? ఎక్కడున్నవాళ్ళు చాలా బాగా బలపడాను. ఫస్ట్ వాళ్ళు ఇలా బలపడడానికి కారణం ఏంటి తెలుసా? ఇలా బలపడడానికి కారణం ఏంటి తెలుసా? సేవకులకు ఇబ్బంది వస్తే గబగబా గబగబా రాత్రి రాత్రి ఎక్కడికి పంపించేశారు? ఎక్కడ పంపించేశారు? వీళ్ళ క్షేమంగా ఉంటే మేము విన్నది చాలు, మీరు వెళ్ళండి, మేము ఏం విన్నామో ఈ కానీ చూపెడతాం కదా. చూపించారా? చూపించలేదా? ఏం విన్నావు? ఎదగడం అంటే 10 మంది దగ్గర ఏంటి తెలుసా? వాక్యాన్ని కూర్చున్న వాళ్ళకు వాక్యం చెప్పేయడం కాదు స్టేజీల మీద. ఎదగడం అంటే వ్యక్తిగతంగా వెళ్ళిపో, రోజులో వాడుక చేసుకో, ఒక అరగంట గంటల గీదిలోకి వెళ్ళిపో, వాక్యం చెప్పు, వ్యక్తిగతంగా మాట్లాడు. రకరకాల మనస్తత్వాలు ఉంటాయి. నీ గ్రామంలోనే, నీ వీధిలోనే, నీ చుట్టూనే నీకు తెలిసిన వారే, నీ రక్త సంబంధులు బోల్డ్ మంది ఉంటారు. వెళ్ళిపో, బైబిల్ పట్టుకున్న మామూలుగా వెళ్ళిపో, వాళ్ళతో కూర్చో, రోజులో ఒక అరగంట కేటాయించు, ఎవరో ఒకరికి మాట్లాడు, ఆ విధంగా ఒకరు రక్షించు. అబ్బెబ్బే లేదు లేదు ఏంటంట? బాగా ఆలోచించి వీళ్ళు ఎలా ప్రకటించుంటారు అసలు. మన ఊర్లో మనం అలా బయలుదేరితేనండి, మన ఊర్లో మనం అలా చెప్తే, మన ఊర్లో మనం అలా చెప్పగలిగితే ఖచ్చితంగా క్రిస్టియన్ కుటుంబాల్లోనూ చాలామంది తాగుబోతులు, తిరుగుబోతులు చెప్పండి దేవుడికి లోబడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ చుట్టుపక్కల రోజులో ఒకటి కేటాయించుకుని వెళ్ళాలి, అలాగే వెళ్ళాలి. మన సంఘం అనే కాదు, సంఘం కూడా ఏమి లేదు అసలు, మన సంఘస్తులే కాదు, ఎవరి దగ్గరికైనా అలా వెళ్ళి కూర్చోవాలి. అమ్మ ప్రార్థనకు మీ అమ్మ వెళ్తుందంటే నువ్వు ఎందుకు వెళ్ళట్లేదు? ఏవండి మీ ఆవిడ దగ్గర వెళ్తున్నారంటే మీరు ఎందుకు వెళ్ళట్లేదు? యవనస్తుడు అయ్యిండు నువ్వు ఎందుకు వెళ్ళట్లేదు? నేను ఎవరికైనా చుట్టూ తిరిగి చెప్పగలుగుతున్నామా? ఇది చెయ్యాలండి అంత్యకాలంలో. అందుకనే చదివాం కదా, తన రక్త సంబంధులు కూడా పౌరుషాన్ని పుట్టించి ఏ విధము చేత అయినా వాళ్ళని రక్షించాలన్న చెప్పండి ఆ పోలిక ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరికి? పౌలు గారికి ఎక్కడి నుంచి వచ్చింది? యేసుక్రీస్తు వారి దగ్గరికి. యేసుక్రీస్తు వారిని ఎన్నన్నారు? తల్లి మతిలేనోడు అన్నది. తమ్ముళ్ళు ఏమన్నారు? యెరూషలేముకి వెళ్ళిపో, అక్కడ నేను చంపేస్తారు, దరిద్రం వదిలిపోద్ది అన్నారు. కానీ మాదిరి చూపించాడు. చచ్చిపోయిన తర్వాత వాళ్ళు ఏం చెప్పుకున్నారు తెలుసా? మా అన్నయ్య అని ఎక్కడ చెప్పుకోలేదు వాళ్ళు. ఏం చెప్పుకున్నారు? యేసుక్రీస్తు దాసులం మేము. అసలు నిజానికి తోడబుట్టినోళ్లే వాళ్ళు. ఏమని చెప్పుకున్నారు? యేసుక్రీస్తుకి ఏమై ఉన్నామో. ఇక్కడ కూడా వీళ్ళు కూడా ఎవరికైపోయారు? మాట చదవం కదా మనం, ఎవరికి దోసలయ్యారంటే వీళ్ళు కూడా దేవునికి దోసలయ్యారు వీళ్ళు కూడా. కింద మాట 2వ అధ్యాయం 1వ వచనం, సహోదరులారా మీ యొద్ద మా ప్రవేశం వ్యర్థం కాలేదు. చూసారా? చెప్పిన వాక్యం ఏం కాలేదు? చెప్పిన వాక్యం ఏం కాలేదు? మాచర్లో 1 సంవత్సరం క్రితం వెళ్ళాను, మళ్ళీ సంవత్సరం తర్వాత వెళ్ళిన తర్వాత వాక్యాన్ని వాళ్ళు చెప్తున్నారు. అలాగని మీరు చెప్పలేరని కాదు. సేవకుడు చెప్పిన వాక్యం ఏమవ్వకూడదు? వ్యర్థం కాకూడదు. వ్యర్థం అవ్వలేదు కానీ మీరెరిగినట్టే మేము పిలుపులో ముందు శ్రమపడి అవమానము పొంది ఎంతో పోరాటముతో దేవుని సువార్తకు మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యము తెచ్చుకుంటామని మీకు తెలియ ఎంతో పోరాటం చేశారంట. ఎక్కడ ఎంతో పోరాటం చేసింది? ఎక్కడ? తెస్సలోనికలోను ఫిలిప్పులోను ఎంతో పోరాటం చేసి చెప్పండి, పోరాటం చేసి వాళ్ళకు అలా చెప్తే వాళ్ళు ఏమయ్యారు చూడండి. చూడండి, దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యం తెచ్చుకుంటామని మీకు తెలియను.
చూడండి, ఏలయనగా మా బోధ ఎలాంటిది కాదంట, మా బోధ ఎలాంటిది కాదంట, కపటమైనది కాదు, మంచి మాటలే మీకు చెప్పాం. తర్వాత ఉమ్, మోసకరమైనది కాదు, అపవిత్రమైనది కాదు. ఉమ్, సువార్త మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక, మనుషుల హృదయాలను, మన హృదయాలను పరిశీలించు దేవునినే సంతోషపెట్టు వారమై. వాళ్ళకి ఏ మాటలు చెప్పారు, అక్కడ ఏం బోధ చేశారు? దేవుణ్ణి సంతోషపెట్టాలయ్యా తెస్సలోనికన్న వారలారా. అసలు దేవుడు అంటే మీరు నమ్ముకున్న దేవుడు కాదు, ఒక ఆయన జీవం కలిగిన దేవుడు ఉన్నాడు. ఆ దేవుడిని సంతోషపెట్టేలా మీరు బ్రతకాలి, అది నిజ జీవితం, ఇది సువార్త అని కొన్ని మాటలు వాళ్ళకు బోధిస్తే వాళ్ళు ఎలా బలపడిపోయారు తెలుసండి? వాళ్ళు ఎలా బలపడిపోయారు తెలుసా? ఇలా పేపర్ తిప్పి 2వ అధ్యాయంలో ఒక విలువైన మాట ఉంటుంది, వాళ్ళ గురించి ఒక్కసారి మనం చూద్దాం. 3వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, ఒక్కసారి 14వ వచనం చదవండి. 2వ అధ్యాయం 14వ వచనంలో 13వ వచనం చదవండి. ఆ హేతు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యం మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దాన్ని అంగీకరించి తిరి. చూసారా ఏంటంట? నిజముగా ఎవరి వాక్యమని అంగీకరించారంట వాళ్ళు? ఇది దేవుడి మాటలు, దేవుడు మాతో మాట్లాడుతున్నాడు, మేము ఇవి వదిలేయాలి. మీరు నిజంగా యథార్థతో వెళ్ళి వాక్యాన్ని ప్రకటిస్తే దేవుడు మాట్లాడతాడు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారో మారుతారు. నిన్న కూడా ఒక తమ్ముడు వచ్చాడంట ధర్మవరం నుంచి, అసలు ఎవరో మాట విండంట. అందరూ మోకరించి ప్రార్థన చేస్తున్నారు. మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా ఆ తమ్ముడు కూడా మోకాళ్ళు వేయలేదంట. కానీ ఒక చోట సువార్తకి వెళ్ళి ప్రకటించేసి వచ్చి అందరూ మోకాళ్ళు వేద్దాం, మోకాళ్ళు వేయండి, చిన్న ఆరాధన చేసుకుందామని అక్కడ ఆరాధన చేస్తే అప్పుడు మోకాలించి పశ్చాత్తాపడ్డాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. చాలామంది యవనస్తులు పరీక్షించడానికి వస్తారు సువార్తని. అలాంటి ఆ తమ్ముడు వచ్చి నిజంగా మోకరించి ప్రార్థన చేసి కన్నీటి బొట్టు కార్చాడంట. అంటే దేవుడు మాట్లాడితే మార్పు అలా వస్తుంది, దేవుడు మాట్లాడితే అది దేవుని వాక్యం అని వాళ్ళు అంగీకరించారు కనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాము. ఆ వాక్యం విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలగజేయుచున్నది. వాళ్ళంత వాక్యాన్ని ప్రకటిస్తున్నారంటే కార్యశుద్ధి కలగజేసేది ఏంటంట? ఆ వాక్యం విశ్వాసులైన మీలో ఏం కలగజేస్తుందంట? కార్యశుద్ధి కలగజేయుచున్నది. అవును సహోదరులారా, మీరు యోదయాలో క్రీస్తు యేసునందున దేవుని సంఘమును పోలి నడుచుకున్న వారైతిరి. వారు యూదుల వలన అనుభవించినట్టు శ్రమలే మీరును సొంత దేశస్తుల వలన. వీళ్ళు చాలా బాధలు అనుభవించారండి సొంతోళ్ళ వల్లే. యేసుక్రీస్తు వారి సొంత యూదులు ఎలా సిలువేసి చంపేశారో అలాగ సొంత వారి వల్ల చాలా బాధలు అనిపించారు. ఈ సొంత ఇంట్లో వాళ్ళ కూడా చాలా బాధలు అనిపించారు, గ్రామస్తుల వల్ల కూడా చాలా బాధలు అనిపించారు. కానీ వాక్యాన్ని మట్టుకు బయటకు తీసుకెళ్లకుండా, సేవకులకు మట్టుకు పరిచర్య చేయకుండా, విశ్వాసంలో వెనకడుగు వేయకుండా, ఓర్పులో ముందుకి వెళ్ళకుండా ఆగకుండా ఎంత గొప్పగా ముందుకెళ్ళారు చూడండి. ఎన్ని రోజుల వాక్యానికి ఆలోచించండి. మనం ఏం వింటున్నాం? విన్నది మన హృదయంలో ఫలిస్తుందా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. విన్నది మన హృదయంలో ఫలిస్తుందా? ఆ ఫలించేది కార్యసిద్ధి కలగజేయుచున్నదా? ఆ కార్యసిద్ధి వల్ల ఏ ఆత్మైనా రక్షింపబడుతుందా? ఆ విధంగా మన కుటుంబం ఉందా అని మనల్ని మనం ఎప్పటికప్పుడు ఏం చేసుకోవాలి? ఇంకో విషయం చెప్పనా? సువార్తకి వెళ్ళని సంఘం కానీ, సువార్తకి వెళ్ళని సేవకుడు కానీ, సువార్త చెప్పని విశ్వాసులు కానీ, సువార్త కోసం పని చేయనటువంటి ఏ సంఘం కానీ అసలు సంఘమే కాదు. అది నిజమది. ఏదో రకంగా సువార్త ప్రకటించాలి, ఏదో రకంగా దేవుని మాటలు అందించాలి. వీళ్ళు విన్నది 3 రోజులు ఎలా బలపడిపోయారు. నువ్వు ఎన్ని మెసేజ్లు విన్నావు? ఫైనల్ ఒక మాట చెప్తాడండి వీళ్ళ గురించి, అది చదువుకుని ఒక మాట మనం ముగించేసుకుందాం. 3వ అధ్యాయంలో 5వ వచనం చదువుదాం. ఇందుచేత నేనును ఇంకా సహింపజాలక శోధకుడు మిమ్మల్ని ఒకవేళ శోధనించినేమో అనియు, మా ప్రయాసం వ్యర్థమైపోయినేమో అనియు మీ విశ్వాసమును తెలుసుకొనవలనని అతనిని పంపితిని. ఎవరతను?
తిమోతి గారు. తిమోతి ఇప్పుడు మీ యొద్ద నుండి మా యొద్దకు వచ్చి మేము మిమ్మల్ని ఎలాగో చూడనపేక్షించుచున్నామో అలాగే మీరును మమ్మను చూడనపేక్షించుచు ఎల్లప్పుడూ ప్రేమను ఎల్లప్పుడూ మమ్మను ప్రేమతో జ్ఞాపకము చేసుకొనుచున్నారని మీ విశ్వాసమును గూర్చియు మీ ప్రేమను గూర్చియు సంతోషకరమైన సమాచారము. ఎంత బాగుంది చూడండి, ఎంత విశ్వాసంతో ఎంత ప్రేమతో ఉన్నారు సేవకులు. మేము చూడాలని ప్రేమాలకి సేవకులంట వాళ్ళని చూడాలని ప్రేమ అంట. వీళ్ళు చూసుకోకపోయినా సరే వీళ్ళు సేవ చేస్తున్నారు పరిచర్యలో, వీళ్ళు కూడా పరిచర్య చేస్తున్నారు. ఎంత బాగుంది చూడండి. ఇది వాడుకగా పెట్టేసుకున్నారు. యేసుక్రీస్తు వారిని సాక్షాత్తు ఆ సంఘంలో చూపించేసిన సంఘం అంటూ ఉందంటే అదేంటి? తెస్సలోనికల సంఘం. నీ కుటుంబంలో యేసుప్రభు గారి రూపం కనపడాలి. అదే అంటాడు ఎఫెసీ పత్రికలో చూడొద్దు 4వ అధ్యాయం అంటే ఏమంటే తెలుసా? పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలి. పరిశుద్ధులు ఏమవ్వాలంట? సంపూర్ణులు అవ్వాలి. వీళ్ళ పరిశుద్ధులు అయ్యారు బాప్తిసం తీసుకుని, వాక్యాన్ని ప్రకటించి సంఘంకు లోబడి దేవుని కొరకు బ్రతికి స్వార్థాన్ని ప్రకటించి ఏమయ్యారు? సంపూర్ణులయ్యారు. అట్టి ధన్యత దేవాదేవుడు మనందరికీ దయచేయనుగాక. ఇంకో మాట చెప్పనా? ఈ ప్రతి అధ్యాయము లాస్ట్లో యేసుక్రీస్తు వారి రాకడ గురించి రాస్తాడు. ఈ మొదటి పత్రికలో ప్రతి అధ్యాయం లాస్ట్లో యేసుక్రీస్తు వారి రాకడ గురించి రాస్తాడు. ఏ పత్రికలో కూడా అన్నిసార్లు ఆయన రాకడ గురించి ఉండదు. కానీ ఆయన రాకడ కోసం స్వార్థ ప్రకటిస్తూ ఎదురు చూసేవాళ్ళు అంటే ఎవరు తెలుసా? వీళ్ళే. మనం ఎదురు చూస్తున్నామా? ఎదురు చూస్తే సిద్ధపడతాం. అట్టి ధన్యత దేవాదేవుడు మనందరికీ దయచేయనుగాక. వచ్చే వారం చాలా గొప్ప సంఘముగా ఉన్నటువంటి సంఘం గురించి విలువైన చరిత్ర విందాం. ఇప్పుడు ఏం విన్నాం మనం? వాళ్ళ విశ్వాసం చెప్పండి, వాళ్ళ ప్రయాసం, వాళ్ళ ప్రేమ, వాళ్ళ నిరీక్షణ, వాళ్ళ ఓర్పు. ఇదంతా ఎవరి నుంచి నేర్చుకున్నారు? సేవకుల నుంచి. వాళ్ళు ఎవరి నుంచి నేర్చుకున్నారు? యేసుక్రీస్తు వారి వాడుక నుంచి. వాడుక. అలా నీ జీవితంలో వాడుకుంటే నీ కుటుంబంలో ఎవరు మారలేదో వాళ్ళని మార్చే ప్రయత్నం నీ జీవితం అవుతుంది. యేసుక్రీస్తు వారు బ్రతుకున్నంతసేపు కూడా తమ్ముళ్ళు మారారా? మారలేదు. ఆయన చనిపోయిన తర్వాత యేసుక్రీస్తు వారినే ప్రకటించారు. అట్టి విధంగా మన కుటుంబాలు ఉండాలి, బలపడాలి, సంఘాలు కూడా స్థిరపడాలి. అట్టి విధంగా దేవాదేవుడు మనందరిని నడిపించునుగాక. ప్రార్థన చేద్దాం. హృదయపూర్వకంగా కళ్ళు మూసుకుని నిజంగా ఒకసారి ఆలోచించండి. ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు వాక్యం వింటున్నావు? 3 మాటలే విని